Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. సిద్దిపేట అనే ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత ప్రమోట్ చేశారో తెలియదు కానీ సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని మీరు చేసిన ప్రమోషన్ సిద్దిపేటకు ఒక మంచి పేరు, ఒక గౌరవం, ఒక స్థాయిని తీసుకొచ్చాయనేది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిన విషయం. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే సిద్దిపేట అనగానే ఫస్ట్ మీ పేరు గుర్తొస్తుంది అందరికీ. అవును మేడం. ఎలా అనిపిస్తుంది? అంటే నాకు సిద్దిపేట అంటే కొమర్చెరు దగ్గర పనిచేసిన మేడం. పనిచేసేటప్పుడు టికెట్ ఇచ్చేటప్పుడు నాకేమనిపించింది అంటే నాలో ఎట్లా కామెడీ యాంగిల్ ఉంది, కొమర్చెరు కూడా చాలామంది సందర్శకులు ఇంకా ప్రమోట్ కాలేదు, చాలామందికి అడ్వర్టైజ్మెంట్ కాలేదు, అంటే ఇది ఎట్లా నా టాలెంట్తో ఫ్రీ ప్రమోషన్ చేద్దామని మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు అబ్బాయి సిద్దిపేటలో అంటారా బాబా అని డైలాగ్ కొట్టినా మేడం. తర్వాత అది క్రమంగా అందరూ సందర్శకులు ఏంటంటే కొమర్చెరు చూడడానికి వచ్చే బదులు నాతో ఫోటోలు దిగేవాళ్ళు. అప్పుడు అనిపించింది సిద్దిపేట అంటేనే సిద్దిపేట మోడల్, సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట అని చాలామంది భుజం తట్టి నన్ను ప్రోత్సహించేవాళ్ళు, వీడియోలు బాగున్నాయని. ఇంకా అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ అల్లరించాలి, అందరిని ఎంటర్టైన్ చేయాలని చేసిన మేడం. ఇంకా కాదు, నేను మొన్న ఈ మధ్య తెలుసుకున్నాను మీరు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారు అని చెప్పేసి. మరి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ వీడియోస్లోకి ఎందుకు వచ్చారు? అంటే స్టార్టింగ్ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా 1 year అట్లా. ఇంకా కాకపోతే ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల ఇక నాన్నగారు కొమర్చెరు దగ్గర టికెట్ కౌంటర్లో జాబ్ ఉంది అని పెట్టియంగానే అక్కడ జాబ్ చేసుకుంటా నెలకు 15,000 చేసుకుంటా ఇంట్లోకి హెల్ప్ఫుల్గా ఉండాలి అని ఇక పని చేసుకుంటూ కూడా ప్రిపేర్ అవుదామేమో అని అనుకున్నాం మేడం. అట్లా వీలు పర్లేదు. ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవుదామంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు మేడం. ఇక అందుకనే మధ్యలో ఆపేయాల్సి వచ్చింది మేడం. ఓకే, మీ ఫ్యామిలీ ఏం చేస్తారు? అంటే ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు? అంటే నాన్నగారు వంటలు చేస్తాడు పెళ్ళిళ్ళలో, అమ్మగారు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, జర ఓల్డ్ ఏజ్డ్ అయింది, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు మేడం. ఇప్పుడు ఇంకా నేనే చూసుకోవాలి మేడం, ఫ్యామిలీని మీరే చూసుకోవాలి. కానీ చిన్నప్పుడు మిమ్మల్ని పీజీ వరకు చదివించారు. అవును మేడం. ఆ రోజులల్లో అసలు మాది కటిక దరిద్రమైనా కానీ నిరుపేద స్థితి, కష్టపడి చదివించి ఇక అక్క చెల్లెను తెలుగు మీడియంలో చదివించారు, నేను ఒక్క కొడుకునని గారాభంగా ఇంగ్లీష్ మీడియం కష్టపడి ఇంగ్లీష్ మీడియం చదివించారు మేడం. ఓకే, కానీ మిమ్మల్ని చూస్తే ఎవరు కూడా అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనో లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారనో అలా ఎప్పుడు అనుకునేవారు కాదు. కామెడీగా నవ్వుతూ ఉంటారు, సిద్దిపేటోళ్ళు అంటారా బాబు, ఇలానే ఉండేది మీ మీద పర్స్పెక్టివ్ ఎప్పుడు కూడా. అవును మేడం. అయితే మోడల్ అని ది వెరీ ఫస్ట్ డైలాగ్ కొట్టి వీడియోలు చేసినప్పుడు కూడా వీడు స్క్రాప్ క్రింజ్ వీడియోలు చేస్తాడు, వీడు చిల్లరగాడే అని మొత్తం బ్యాడ్ కామెంట్లే పెట్టారు. అయితే నెక్స్ట్ ఎప్పుడైతే ఫారిన్ విజిటర్స్ వస్తారు మేడం అది అప్పుడప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్లో గైడ్ చేసిన, ఇక అది చూసిన తర్వాత ఓకే వీడు క్రింజ్ కాదు, వీడు చదువుకున్నవాడే అని అప్పుడు చాలామందికి తెలియడం జరిగింది. అప్పటి నుంచి నన్ను చూసే విధానం కూడా మారింది మేడం. అసలు ఎందుకు అనుకున్నారు ఈ వీడియోస్ ఇవి చేయాలని? అంటే డిఫరెంట్ పాత్ కదా మీది. పీజీ యూపీఎస్సీ మనం అనుకున్నంత ఈజీ కాదు, చిన్నదైతే అసలే కాదు కదా. సో ఎందుకు అనుకున్నారు వీడియోస్ చేయాలి అని? అంటే అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసి అందరికి రోల్ మోడల్గా ఉందాం, యూపీఎస్సీ క్రాక్ చేద్దామని బుక్స్ కూడా తీసుకెళ్ళి చదువుకున్నాడు మేడం. అక్కడ సాయంకాలం విజిటర్స్ వస్తారు, ఇంకా చదవడం వీలైతే డిస్టర్బెన్స్ అవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా చదివిన ప్యాషన్ వేరే ఉంటుంది, పని చేసుకుంటే చదవడం వీలైతే లేదు అన్నప్పుడు ఇక నేను ఐ స్టాప్డ్ ప్రిపేరింగ్ దేర్. అండ్ ఇంకా ఈ వీడియోస్ కొమర్షియల్ ప్రమోట్ చేద్దాం, చాలామందికి ఈ టూరిజం అట్రాక్షన్ చాలామందికి తెలిసేలా చేద్దాం, నాకున్న టాలెంట్తో నాలో ఎలాగో కామెడీ యాంగిల్ ఉంది అన్నప్పుడు నేను ఐ స్టార్టెడ్ ద రీల్స్ మేడం. ఇక అప్పుడు చాలామందికి కూడా ప్రమోట్ అయింది మంచిగా. ఇక చదువు అక్కడ ఆపేయాల్సి వచ్చింది మేడం, ఆ కారణాల వల్ల ఆపేయాల్సి వచ్చింది. తర్వాత ఇంకెప్పుడు మళ్ళీ సివిల్స్కి ప్రిపేర్ అవ్వలేదా? అవ్వలేదు మేడం. మెటీరియల్ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ ఒక అతను నేను ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు పరిచయం అయ్యిండు, బుక్స్ డొనేట్ చేసిండు. ఇంకా బుక్స్ అన్ని మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుదామంటే ఇప్పుడు ఇంట్లోకి నేనే ఆసరగా ఉండాలి కాబట్టి ఇంకా నేనే డబ్బులు ఇవ్వాల్సిన స్థితి ఉంది, ఇంట్లో పేదరికం ఉంది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ ముందుకు సాగడం లేదు. ఎంపీగా కంటెస్ట్ చేశారా? పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది మీకు? అంటే సమాజానికి ఏదైనా మేలు చేయాలి, ఫర్ బెటర్ సొసైటీ, ఒక కామన్ మ్యాన్ ఎడ్యుకేటెడ్ యూత్ ముందుకు రావాలి అన్న నినాదంతో ముందుకు వచ్చిన మేడం. 1264 votes వచ్చినాయి మేడం నాకు, ది వెరీ ఫస్ట్ స్టెప్. ఓ నైస్, కంగ్రాచులేషన్స్. బట్ అవ్వలేదు. ఓకే, బట్ ఒక రోజు అవుతుంది. అన్నిట్లో ప్రతి దాంట్లో మీ అడుగు ఉండాలని చూస్తారు చూడండి, అది నిజంగా గొప్ప విషయం అండి. అంటే ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతే ఇంకొకటి, ఏదైనా ఫెయిల్ అయితే ఆగకూడదు అనే ఒక ఇదిలో ఉంటారు మీరు ఎప్పుడు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే నేను మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళి ఇది అందులో ఫెయిల్ అయినా, యూపీఎస్సీ అవ్వలేదు, లేదా అగ్ని పరీక్ష అవ్వలేదు, నేను డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా ఇంతటితోనే మన జర్నీ అయిపోయిందని కాకుండా సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఇంకా నేను ముందుకు సాగుతాను మేడం చిరునవ్వుతోని. ఓకే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష, అసలు బిగ్ బాస్లోకి వెళ్దామని ఎందుకు అనుకున్నారు ఫస్ట్? అంటే నా ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాకే పరిమితమైన ఈ ఎంటర్టైన్మెంట్
ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం, ఒక మంచి ప్లాట్ఫామ్ అని వినియోగించుకుందామని ప్రయత్నించాం మేడం. ఓకే. అంటే ఇంకోటి విషయం ఏంటంటే బిగ్ బాస్ ద్వారా ప్రతి గడప గడపకు పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్, అందరిని ఎంటర్టైన్ చేయొచ్చు అని. ఓకే. ఎవరు హెల్ప్ చేశారు? ఐ మీన్ ఎలా వచ్చింది మీకు అవకాశం అసలు? అంటే బిగ్ బాస్ ప్రయత్నించేటప్పుడు స్టార్టింగ్లో నజీమన్న ఇంకా సాయి ప్రసాద్ అన్న మా ఫ్రెండ్స్, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్యలు కూడా ఏంటంటే నువ్వైతే అప్లై చేయి ఆడిషన్స్, ఇట్లా కామన్ మ్యాన్స్ని పిలుస్తారు కదా, కామనర్స్ని అప్లై చేయి, ఇంకా నీకు మేము సపోర్ట్గా ఉంటాం, మంచి మంచి వీడియోలు ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసినావు కదా ఎట్లా అని ఫస్ట్ స్టెప్ అప్లై చేయగానే 3 minutes వీడియో అప్లోడ్ చేసిన మేడం, సబ్మిట్ చేసిన. ఇంకా కాల్ వస్తుందా రాదా అని నేను అనుకున్నా మేడం. ఇంకా కొన్ని రోజుల తర్వాత కాల్ వచ్చింది. ఇక దాదాపు ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ సాధించాలి అని కాల్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. బిగ్ బాస్ వాళ్ళే ఇది సాధించాలి ఖచ్చితంగా అని. సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ అది అయిపోయింది మేడం, జూమ్ కాల్ ఇంటర్వ్యూ. సెకండ్ రౌండ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ పెట్టారు. గ్రూప్ డిస్కషన్లో అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తారా, అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తారా అనే టాపిక్ ఇచ్చినప్పుడు మంచిగా మాట్లాడినా మేడం, ఫ్లూయెంట్గా. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అగ్ని పరీక్ష. ఇంకా నెక్స్ట్ 15 members కూడా ఉంటా అనే ఒక పట్టుదల సంకల్పంతో పోయినా కానీ అవ్వలేదు. లాస్ట్ 15 వరకు వచ్చారు మొత్తానికి. 15లో లేను మేడం, 40 టాప్ 40 అగ్ని పరీక్షకు వచ్చినాం. ఈ 14 ఫిల్టర్ చేసి 15 చేసిరు కదా మేడం, ఈ 15 ఫిల్టర్ చేసి 5 members చేస్తారంట. 15లో లేనని కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యారు. కానీ నిజంగానే రిజెక్షన్ అయింది, రిజెక్ట్ అయ్యారు. బట్ రీజన్ ఏంటి, మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అగ్ని పరీక్షలో? అసలు రిజెక్షన్ నాకైతే అంటే అన్ఫేర్ అని అనిపించింది. ఎందుకంటే రీజన్ అనిపించలేదు. నేను చెప్పిన నా ఎంటర్టైన్మెంట్ చాలామంది ఆదరిస్తున్నారు, మంచిగా టాస్క్లు ఆడగలను, ఇట్లా ఒక టూరిజం దగ్గరనే ఇట్లా పనిచేసిన సార్, నా ఇంట్రొడక్షన్ కూడా చెప్పిన అన్నట్టు. కొమర్షియల్ చూడడానికి వచ్చే బదులు నాతో ఫోటోలు దిగేవాళ్ళు, నేను అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, అందరిని నవ్విస్తా అని కూడా చెప్పిన. కానీ ఇక మళ్ళీ వాళ్ళు ఇది ప్లాట్ఫామ్ కాదని రిజెక్షన్ చేశారు. ఫస్ట్ అభిజిత్ గారు నువ్వు ఆల్రెడీ ఫేమస్ అన్నారు, నవదీప్ గారేమో నువ్వు సెలబ్రిటీ, కామన్ మ్యాన్ ఎట్లయితావు నువ్వు సెలబ్రిటీ అన్నారు. ఇంకా రిజెక్షన్ చేయగానే ఇంకా బాధ అనిపించింది. ఇంకోటి ఏంటంటే అభిజిత్ రెడ్ కార్డు చూపెట్టగానే బిందు బాధ మేడం కూడా నా ఒపీనియన్ సేమ్ లేకపోతే అసలు కామెంట్లు అంటే ఇప్పుడు మామూలుగా చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయం ఏమర్చుకుంటారు అంటే సిద్దిపేట మోడల్ను రిజెక్ట్ చేసేది కాకుండా అని ఒపీనియన్ చెప్తారు మేడం. అంటే రీజన్ ఏదైనా చెప్పుంటే బెటర్ ఉండేది కదా, ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు అంటే కొంచెం మనకు కూడా అన్ఫేర్ అని అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి. కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదంటే అతి సామాన్యుడు అంటే నిజంగా సామాన్యుడు అంటే మీరే ఫస్ట్ వస్తారు అప్పుడు. ఎందుకంటే ఇంత కష్టపడి ప్రతి దాంట్లో అడుగు నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరే కదా సామాన్యుడు. అవును మేడం. ఈ టాపిక్ మీద ఏంటంటే చాలా మంది వీడియోలు చేసి పెడుతున్నారు మేడం ఇన్స్టాగ్రామ్లో కూడా, గరీబోని పిలుస్తా అని. గరీబోని రిజెక్ట్ చేయడం ఏంది, అందరికీ న్యాయం కరెక్ట్ ఉండాలి. అసలు మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు, కామన్ మ్యాన్ అని పిలవడం ఎందుకు, పిలిచి పరువు తీయడం ఎందుకు, ఆయన ఇజ్జత్ తీయడం ఎందుకు అని ఇట్లా మొత్తం ఇదే రకంగా చాలా వీడియోలు చేసి నాకు సపోర్టివ్గా పెడతారు మేడం. అప్పుడు నేను బ్యాడ్ కామెంట్స్ చెప్తున్నాయని బాధపడేవాడిని, కానీ ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తారు. అసలు నీకు బిగ్ బాస్ ఎందుకు అవ్వలేదు అని వీడియోలు కూడా చేసి పెడతారు మేడం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సపోర్ట్. మీకేమనిపించింది అంటే రిజెక్ట్ చేయగానే? అంటే నాకు అదే మేడం, రిజెక్షన్ ఒకటేసారి నా ఫేస్ కూడా ఫస్ట్ రిజెక్టెడ్, శ్రీముఖి గారు వెంకటేష్ యూఆర్ అనగా నేనే రిజెక్టెడ్ నేను నా నోడుతున్నాగా ఇక నా ఫేస్ ఇట్లా అదే బాధ చిన్నపోయింది, చాలా బాధ అనిపించింది మేడం. ఎందుకంటే ఉంటా నేను అట్లీస్ట్ హోల్లోనన్నా ఒక గ్రీన్ అన్న వచ్చి హోల్లోనన్నా ఉంటా, లేకుంటే 15 members ఉండి బెస్ట్ ఇస్తా అన్న ఒక పట్టుదల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే. ఒకటేసారి ఫేస్ అనేది చాలా బాధ అనిపించింది మేడం.